హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా రాగి నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులను బాగా వేయించుకోవాలి. నువ్వులు అనేది ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులు వేసుకోవాలి. ఇలా నువ్వులు కొబ్బరి అనేది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/4 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక ఒక 7 నుంచి 8 వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు అనేది ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండి ఫ్రై కావడానికి ఒక 4 నుంచి 5 నిమిషాల టైం పడుతుందండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి అనేది ఇలా మంచిగా వేగి మంచిగా అరోమేటిక్గా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది బాగా కరిగి లైట్గా లేత తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా లేత తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న నువ్వుల కొబ్బరిని పూర్తిగా చల్లారక మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మనం ముందుగా వేయించుకున్న రాగి పిండిలోకి వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి కొంచెం కొంచెం వేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో లేదా గరిటెతోటి ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేతితోటి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు పక్కన ఇలా వేసుకొని చేయికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని జీడిపప్పు అనేది ఈ లడ్డూకి ఇలా అతికించుకొని మనకు నచ్చిన సైజుల్లో ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని ఇలాగే చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, మన రాగి నువ్వుల లడ్డు రెడీ అండి. ఈ లడ్డూను ప్రతిరోజు తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు రాకుండా ఉంటాయి. ఎదిగే పిల్లలకు హెల్త్కు చాలా మంచిదండి. ముఖ్యంగా లేడీస్కి పీరియడ్స్ టైంలో నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ఈ లడ్డూలు 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయినా హెల్తీ అయినా రాగి నువ్వుల లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.